జీవితంలో ఏదైనా సాధించాలంటే చాలామంది 40, 50 కాంగానే నాకు వయసయిపోయింది అంటుంటారు. వయసు పనికి అడ్డంక. సంకల్పం అనేది ఉండాలి. అదే ముఖ్యం. ఆ మాటలను చాలామంది అంటుంటారు. కానీ నిజం చేసిన కొంతమంది మాత్రం ఉన్నారు చరిత్రలో. వాళ్ళు సూపర్ హీరోస్. 60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా కొత్త కెరీర్‌ని ప్రారంభించి అంటే 60, 70లల్లా 70 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేశారు కొంతమంది. వాళ్ళు సక్సెస్ అయ్యారు. వాళ్ళెవరు? వాళ్ళ కథలు ఎందుకు స్ఫూర్తిగా నిలుస్తాయో ఈ టాపిక్‌లో తెలుసుకుందాం. అయితే ఇక్కడ మన హైదరాబాద్‌కు సంబంధించి కరుణాకరన్ డేవిడ్ అనే ఒక పర్సన్. ఈయన మొన్న ఏం చేసిండంటే నిన్న మొన్న జరిగినటువంటి నీట్ యూజీ ఎగ్జామ్ ఉంది కదా! రిటైర్మెంట్ అయిండు ఆయన. ఉద్యోగం చేసిండు. రిటైర్మెంట్ అయిండు. ఆ తర్వాత నీట్ యూజీ పరీక్షలు అంటే ఆయనకు డాక్టర్ కావాలనేది కల ఆయన. అది తీర్చుకునేందుకు నీట్ పరీక్ష రాసి ఆయన వార్తల్లోకి ఎక్కిండు. వయసు తన కలలకు అడ్డంకి కాదని మరోసారి ఆయన నిరూపించారు. అంటే ఇంకా రిజల్ట్ వస్తే ఆయన ఏం జరుగుద్ది ఏందనేది తర్వాత విషయం. ఇట్లా లక్షలాది మంది యూత్‌కి ఆయన ఇన్స్పిరేషన్‌గా ఉన్నాడు. జీవితంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాలనుకునే ప్రతి ఒక్కరికి కరుణాకరన్ డేవిడ్ అప్పుడే డాక్టర్ అని వస్తుంది. కరుణాకరన్ డేవిడ్. రెండోది డేవిడ్ శాండర్సన్. ఈయన గురించి చాలామంది మనం చాలా చోట్ల పోస్టర్‌లలో చూస్తుంటాం. ఇగో ఇక్కడ హార్లాండ్ డేవిడ్ శాండర్సన్. ఆయన లైఫ్‌ని 65 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన స్టార్ట్ చేసిండు. వాస్తవంగా అప్పటి వరకు ఆయన పెన్షన్ ఆయనకొచ్చే ఉద్యోగం రిటైర్డ్ అయ్యిండు. పెన్షన్ మీద జీవిస్తున్న సమయంలో ఆయనకు చికెన్ రెసిపీ ఇప్పుడు మనం తింటున్న కేఎఫ్‌సి చికెన్ ఉందిగా, ఆ రెసిపీ ఆయన తయారు చేసింది. అందులో ఏం కలపాలి, ఎట్లా ఆ టేస్ట్ రావడానికి ఏంటి అనేది ఆయన రెసిపీ తయారు చేసిండు. అది బాగా చాలామంది నచ్చి బాగుందండి అనంగానే దాంతోనే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని కేఎఫ్‌సి అనేది ఆయన స్టార్ట్ చేసిండు. అప్పుడు ప్రారంభించిండు. 65 సంవత్సరాల్లో కేఎఫ్‌సి ప్రారంభించిండు. ఈరోజు కేఎఫ్‌సి ప్రపంచవ్యాప్తంగా వేలాది బ్రాంచులున్నాయి. అన్ని దేశాలల్లో, అన్ని చోట్ల ఇది $1 బిలియన్ బ్రాండ్‌గా ఎదిగింది. తర్వాత అన్న మ్యారీ గ్రాండ్ మాస్టర్స్‌గా చాలామందికి తెలుసు. మేరీ రోబర్ట్సన్. ఈవిడ చాలా ప్రసిద్ధి చెందినావిడ. 78 ఏళ్ల వయసులో ఆమె అప్పటి వరకు పెయింటింగ్ తనకు రాదు. 78 సంవత్సరాలు ఉన్నప్పుడు పెయింటింగ్ వేయడం ప్రారంభించింది. ఆ తర్వాత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. ఆమె చిత్రాలు యాక్చువల్‌గా లక్షలు కాదు, వేలు కాదు, కోట్ల రూపాయలకు అమ్ముడైనయి. నిజంగా ఆ ఏజ్‌లో ఆవిడ వాస్తవంగా అంతకుముందు ఈ కుట్లు, అల్లికలు చేసేదట. దానికి వేళ్ళు సహకరించకపోతే చిత్రాలు గీయడానికి ఆమె రెడీ అయింది. ఆమె 78 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆవిడ ప్రారంభించి ఆమె చిత్రకారిణిగా ఎదిగింది. అట్లాగే ఫౌజా సింగ్ మీకు చాలామందికి మనం చూస్తూ ఉంటాడు. ఈయన 100 దాటింది ఆయన ఏజు. 100 దాటిన తర్వాత అంతర్జాతీయ మారథాన్‌లో 100 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన పాల్గొన్నాడు. అసలు ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఇంత ఏజ్ ఉన్నప్పుడు అంతర్జాతీయ మారథాన్‌లో పాల్గొనడం ఏంది అని. వయసు కాదు, మనసే అసలు శక్తి అని ఆయన నిరూపించారు. రాయ్ క్రాక్ 52 ఏళ్ల వయసులో మెక్‌డొనాల్డ్స్ తెలుసు కదా ఇతను. మెక్‌డొనాల్డ్స్ తెలుసు, చాలా పెద్ద బ్రాండ్. ఈయన 52 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఈ మెక్‌డొనాల్డ్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించిండు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థను విస్తరించిండు. ఫాస్ట్ ఫుడ్ రంగంలో విప్లవాత్మకమైన మార్పు అనేది ఈయన ద్వారానే తీసుకొచ్చారు. ఈ కథలన్నీ ఒక సందేశాన్ని చెప్తున్నాయి. కథలు కాదు, వీళ్ళ జీవితాలు. కళలకు వయస్సుండదు. రిటైర్మెంట్ అంటే ముగింపు అనేది కాదు. నేర్చుకోవడానికైనా, ఏదైనా ప్రారంభించడానికైనా ఎప్పుడూ ఆలస్యం అనేది లేదు. అనుభవాన్ని అవకాశంగా మార్చుకుంటే విజయం సాధ్యమే అని. జీవితంలో ఏ దశలో ఉన్నా మనసులో ఒక లక్ష్యం, దాన్ని సాధించాలనే పట్టుదల ఉంటే ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. వయసు క్యాలెండర్‌లో మాత్రమే పెరుగుతుంది. కానీ కళల్లో మాత్రం